గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. గత 2 వారాలుగా మీరు కనపడట్లేదు. మిమ్మల్ని ఎక్కడికన్నా బిగ్ బాస్ లైవ్లో చూద్దామని వెయిట్ చేస్తున్నాం. మీకు చాయిస్ ఉందంటారు అందులో? చాయిస్ ఉన్నా లేకున్నా మన టాలెంట్ బయట పెట్టాలి. ఎందుకంటే ప్రతిదీ సీరియల్స్ వాళ్ళని, సినిమా వాళ్ళని ప్రతిదీ సీజన్ 9 వరకు కూడా తీసుకున్నారు. నేను ఒకటి చెప్పాను, ఆయన ఎవరు, రైతు బిడ్డ అక్కడి నుంచి నేను కొంచెం బిగ్ బాస్ చూడని దాన్ని, అక్కడి నుంచి కొంచెం చూసుకుంటూ మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ వచ్చాను. మొన్న పోయిన సంవత్సరం కూడా ఆర్మీ పవన్ గెలుస్తాడని చెప్పాను. ఇక్కడ అందరు నాతో ఆడుకున్నారు. ఆర్మీ పవన్ ఏంటి గెలిచేది, 100% గెలవడన్నారు. ఒక ఆర్మీ అంటే ఏమనుకుంటున్నారని ఫైట్ చేశాను. ఆ వీడియోలు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే నేను ఏం రిక్వెస్ట్ చేసుకుంటున్నానంటే, అగ్ని పరీక్ష అని ఒకటి పెట్టారు, 20కి అది లాస్ట్ అంట. మనము ఒక నెంబర్ ఇచ్చారు, అప్లికేషన్ ఇచ్చారు, మీరు వీడియో తీసి పెట్టండి. 3 నిమిషాలు వీడియో పెడితే టాలెంట్ అక్కడి వరకు పోయినా కానీ పర్వాలేదు. ఒకవేళ అగ్ని పరీక్షలో మీరు సక్సెస్ అయితే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం జరుగుతుందని చెప్పేసి అన్నారు. నాకు ఫోన్లు చేసి చాలామంది ఏమంటున్నారంటే, అక్క మీరు ఇంత టాలెంట్ ఫేమస్ అయ్యారు కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు కదా అని చెప్పేసి నాకు ఫోన్ చేశారు. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా బిగ్ బాస్ హౌస్లో కంటే, అలా చెప్పకండి. మీరు సమాజం గురించి, అమ్మాయిల గురించి ఈ విధంగా మాట్లాడుతున్నారు. సమాజం ఎట్లుండాలి, అమ్మాయిలు ఎట్లుండాలి, తల్లిదండ్రుల గురించి మీరు మాట్లాడుతున్నారంటే మీరు గ్రేట్. ఇవన్నీ ఆ హౌస్లోకి పోయిన తర్వాత మీకు ఇది సాధ్యమవుతుంది. మీ టాలెంట్ చూపించాలి. మీరు డ్యాన్స్ బాగా చేస్తారు, జోకులు వేస్తారు, నవ్విస్తారు అందరినీ. ప్రతి ఒక్కటి మీరు అనుకోని ప్రతి ఒక్కటి ముందుంటారు. ఇలాంటి వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి ఉండాలి అని చెప్పేసి చాలామంది అడిగారు నన్ను. ఎలా పోవాలి, ఏంటి, మనం అంత దూరం పోగలమా అని చెప్పేసి నేను ఒక క్వశ్చన్ వేశాను. నాగార్జున గారికి రిక్వెస్ట్ చేసుకున్నట్టే నేను అదే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నాగార్జున గారు ఒకటి, నేను జగనన్న చెల్లెలుగా, నా పేరు కూడా షర్మిలానే, ప్లీజ్ ఒక చెల్లెలుగా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నన్ను కూడా పంపించండి. నా టాలెంట్ నేను చూపిస్తాను, అక్కడ ఆడి చూపిస్తాను. నేను ఎవరిలాగా బూతులు మాట్లాడను, మంచిగా మాట్లాడతాను, వంటలు చేస్తాను, ఏ పని ఇచ్చినా ఏ టాస్క్ ఇచ్చినా నేను ఆడి చూపిస్తాను. నేను ఒక్కరోజున్నా చాలు నాగార్జున గారు ప్లీజ్ పంపించారా అని చెప్పేసి రిక్వెస్ట్ ఈరోజు చేసుకున్నా. ఇన్ని రోజులు నేను పార్క్ దగ్గరికి రాలేదు, కానీ కొన్ని కారణాల వల్ల, అంటే కొన్ని బిజీగా ఉండడం వల్ల స్టూడియోస్లో ఇంటర్వ్యూ ఇస్తున్నాను కాబట్టి నేను రాలేకపోయాను. అందుకు మీరు పాపం అందరూ నా కోసం వెయిట్ చేసి నన్ను ఇంతగా అభిమానిస్తున్నారు కాబట్టి నేను కూడా చెప్పుకోవాలి కదా మీ ఛానల్స్లో కూడా. ఎలాగైనా చేసి మీ ఛానల్ ద్వారా నన్ను ఒక్కటేసారి అగ్ని పరీక్ష వరకు పోయినా పర్వాలేదు, అక్కడి నుంచి ఒక్కసారి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి అలా ప్రజల్లో కనిపించినా చాలు. నా వీడియోలన్నీ చెక్ చేసుకోవచ్చు. మన నాగార్జున గారు కూడా నేను ఎన్ని మాట్లాడానో, మన వైష్ణవి గురించి కానీ, అఘోరి దగ్గర నుంచి, మన అల్లు అర్జున్ ఇష్యూ దగ్గర నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్క స్టూడియోలో కూడా, ఇప్పుడు నాకు స్టూడియోలో కూడా ఆఫర్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇలాంటి అమ్మాయి సమాజం ఉండాలి అని చెప్పేసి చాలామంది అనుకొని నన్ను ఇంటి దగ్గర వరకు వెతుక్కుంటూ వస్తున్నారు. కాబట్టి నాకు ఈరోజు మంచి ఆఫర్ వచ్చిందంటే నా టాలెంట్ కూడా బయట పెడతాను. నేను కూడా ఒక అమ్మాయిగా ప్రూవ్ చేసుకుంటాను. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత 2 రాష్ట్రాల వాళ్ళే కాదు, ప్రపంచం మొత్తము అమ్మాయి అంటే ఇలా ఉండాలి అనుకునేలాగా నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి చూపించుకుందాం అనుకుంటున్నాను.